गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులైనట్టి పూజ్యశ్రీ చిదంబర రాజేంద్ర స్వామి వారికి ప్రప్రథమంగా నా ద్వాదశి నమస్కారాలు చేస్తూ ఈ సభకి అధ్యక్షత వహించిన సర్వాధ్యక్షుల వారికి నా ద్వాదశి నమస్కారాలు. అలాగే సభకి అధ్యక్షత వహించిన అభయానంద స్వామి వారికి నా ద్వాదశి నమస్కారాలు. మరి ఈ వేదిక మీద ఉన్న రమణార్యుల వారికి, ఆ తర్వాత కృష్ణమూర్తి ఆర్యుల వారికి, శ్రీరాములు ఆర్యుల వారికి, వెంకటార్యుల వారికి, నిరూపానంద రామచంద్రారెడ్డి ఆర్యుల వారికి, మరియు సుభాదేవి గారికి, మరియు ఇక్కడ ఉన్న మాతాజీలందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు. ఈరోజు మహాత్ములైనట్టి లింగయార్యులు కదా, మరి లింగయార్యుల వారి యొక్క 11వ ఆరాధన మహోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా పెద్దలు కొన్ని సూచనలు చేశారు. అందరికీ తెలిసే విషయాన్ని మాత్రమే బోధ రూపంలో చెప్పమని చెప్పారు. అందరికీ తెలిసిన విషయం జనన మరణాలు. దేవుడు లేడు అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఉన్నాడని చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అయితే మరణం లేదని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఏంది ఉండేది కొంగురా. భాగవతుల కృష్ణపిల్లవుల వారు సభా విజ్ఞాపనలో ప్రథమ కందర్థాన్ని చెప్పారు. జనులార జనన మరణములు తొలగంద్రోయజాలు లక్షణయుతమై, జనులార జనన మరణములు తొలగంద్రోయజాలు లక్షణయుతమై, వినువారికి కనువారికి తనలా వెరిగింతు దీన్ని తప్పక వింటే, అప్పుడే వారాలెప్పుడు కంటే, కనుక వినబుద్ధైతే వినుడి, చదివేద మీకే కనుడి పుస్తకమంతా తప్పక వింటే, అప్పుడే వారాలెప్పుడు గంటే. అయితే ఇక్కడ భాగవతులు కృష్ణప్రభువుల వారు జనులారా అని సంబోధించారు. అది జనులారా అంటే జనించి గతించటి వారులారా అని చెప్తూ, జనన మరణములు తొలగంద్రోయజాలు మరలా వెంటనే చెప్పారు, జనన మరణాలను తొలగజేస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ జననం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటని విచారణ చేయాల్సి వచ్చింది. జననం అంటే సంకల్పమే జననము, పెద్దల వాక్యం ఇది, నా వాక్యం కాదు. వికల్పము మరణం అని చెప్పి పెద్దలే చెప్పారు. అయితే జనన మరణములు తొలగందరోయజాలు లక్షణం, ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి తొలగించుకోవాలంటే? వినే లక్షణం కలగాల, వినదానికి అనే లక్షణం కలిగి ఉండాలి. ముందు వినే లక్షణం కలిగి ఉండాలా, ఆ తర్వాత విన్నదానికి అనే లక్షణం కలిగి ఉండాలి. ఈ లక్షణం కలిగిన వారికి ఈ జనన మరణాలు రెండు కూడా లేకుండా పోతాయని భాగవతుల కృష్ణప్రభువుల వారు సెలవిచ్చారు. ఈ రెండింటికి జనన మరణం కలగటానికి కారణం ఏమిటి అంటే, అన్నపు సూక్ష్మాంశము మనసన్న గనీరంబు ప్రాణమెరుగు. ఈ రెండెన్నడ కలయవో వస్తున్న సోమి ఎరుకో మాట. ఎరుకంటే మనందరికీ తెలిసినదే, మనసు అంటే అందరికీ తెలిసినదే. ఇందుకు ప్రత్యేకమైన భాష ఏం లేదు దీనికి. మనసన్నా ఎరుకన్నా ఒకటే. అన్నప్పుడు సూక్ష్మాంశము మనసన్నగా నీరంబు ప్రాణమెరుగం. ఈ రెండెన్నడ కలయవో వస్తున్న సోమి ఎరుకో మాట. కలిసి ఉంటే ఎరుక స్వామి అని చెప్పారు భాగవతుల కృష్ణప్రభువుల వారు. అన్నము పృథ్వీ యొక్క సూక్ష్మాంశం, ఈ భూమి యొక్క సూక్ష్మాంశం ఏమిటంటే ఆహారం. 84 లక్షల జీవరాశులకు కూడా ఈ భూమి నిండే పండుతున్నది పంటలు. దీని యొక్క సూక్ష్మాంశమే ఆహారమై ఉన్నది. ఈ ఆహారం యొక్క సూక్ష్మాంశమే మనసైనది. ఎట్లా అయినది అంటే రక్తము, ఆ రక్తంలో నుంచి శుక్లము, దాని నుండి వచ్చిన శోణితము,
ఆ దానిలో నుంచి వచ్చిన బిందువే ఈ జగత్తునంతా కూడా గుర్తిస్తుంది. అలాగే నీటి యొక్క సూక్ష్మాంశము ప్రాణమై ఉన్నది. ఈ రెండు కూడా పనిచేసినప్పుడే ఈ జగత్తు ఫలాని వాళ్ళని పేరు పెడుతున్నాం, వింటున్నాం, కంటున్నాం. ఇవి రెండు లేనప్పుడు ఏమీ పేరు పెట్టడానికి కానీ వినటానికి కానీ ఏముండవు. కాబట్టి ఈ రెండింటిని ఇవి లేకుండా మనసు లేకుండా ఎలా పోతుంది? మనసు ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నది, జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది. మనం ఇప్పుడు కూర్చున్నాం, కుర్చీ అని పేరు పెట్టాం, చెట్టు అని పేరు పెట్టాం. వేరే వాళ్ళని పిలవాలంటే మంచినీళ్ళు దాహం అయితే మంచినీళ్ళు కావాలని చెప్తున్నాం. అయితే ఈ మనసు ఎప్పుడు లేకుండా పోతుంది? ఎలా లేకుండా పోతుంది? మనసు లేకుండా పోతే కదా వాడు దైవత్వాన్ని పొందేది. మనసు ఉన్నది కాలంతో దైవత్వం ఎలా పొందుతాడు? దానికి కొంత అభ్యాసం అవసరమైనది. తారకంబు మనస్థుతికి కారకంబు సాంఖ్యంబు ఆత్మస్వరూప విచారకంబు అనుభవ జ్ఞాన అమనస్యకంబుగాన నాట్యమెరిగింతు మరల నీవు అవధరింపు తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికరంబుచే నూరక వాదించు చూచెడు వారలకి మోక్షంబు దొరకదే వాయుకుమార. తారకాన్ని అభ్యసించమన్నారు. ఇప్పుడు గురువులు శిష్యులు ఎలా ఉన్నారంటే తారక అభ్యాసం అవసరం లేదని చెప్పి కొట్టేస్తున్నారు. అభ్యాసం లేకుండా డైరెక్ట్గా పరిపూర్ణాన్ని చూపిస్తానంటున్నారు. వీడు మనసు కూర్చుందా? వీడు కూర్చుంటున్నాడా? మనసు కూర్చోకుండా పరిపూర్ణాన్ని ఆడ చూపిస్తాడు వీడు. కాబట్టి అభ్యాసం అనేది మొట్టమొదటి స్టేజ్. అభ్యాస అతీతము, తర్వాత అతీతానికి వెళ్ళండి. కాబట్టి పెద్దలు ఇచ్చిన నాకు అవకాశము, కాబట్టి చిన్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై సద్గురు మహారాజుకు. చాలా చక్కగా చెప్పారు. జనన మరణములు అనేటువంటివి అందరికీ కొందరు దేవుడు ఉన్నాడు అంటారు, కొందరు దేవుడు లేదంటారు. కానీ మరణం లేదనేటువంటి వారు ఎవరూ లేదు అని చెప్తూ భాగవత కృష్ణ ఉపదేశ కేంద్రం వారి ప్రథమ కందార్థాన్ని మనకు తెలియజేస్తూ సమయపాలన ముఖ్యం. ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విధానంలో చెప్పారు. మనకు ఎంతో తెలిసి ఉండొచ్చు, కానీ అది ఎక్కడ చెప్పాలి అనేటువంటి విధానం కూడా ఉండాలి. చిన్నపిల్లలకి వారికి జీర్ణం కానటువంటి ఆహారాన్ని పెడితే అది మనం పెట్టేది మంచి ఆహారమైనా వారు దాన్ని అరిగించుకోలేరు. అదే చెప్పారు నిర్మలానంద్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా పెద్దలైనటువంటి వారు ఆ స్థాయిలోనే చెప్పాలి అనేటువంటి భావనలో పోతారు. కానీ ఇక్కడ ఉన్నది మనమంతా చిన్నపిల్లలు. మనకు ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పే విధంగా మనకు శాంతానంద సాయిబాబా గారు చక్కగా మనకు బోధన అందజేశారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.